మంచం మీద కూర్చున్నారు. ఏమండి వాడంతా తిరిగి తమ్ముడు తాళాలు దగ్గర దీపం చూపించమంటే మీరు దీపం చూపించారండి అని భార్య పాపం సూరు అంట అడిగినప్పుడు అతను అంటున్నాడంట, ఏయ్ వాడికంటే నేను తెలుగు కనుగొన్నాను. ఏంటమ్మా? వాడికంటే నేను తెలుగు కలవండి, ఏంటంటే నీ తెలివితేటలు అని అడిగితే అతను అంటున్నాడంట, దీపం కనుగొని పట్టుకోమన్నాడండి. నేను 3 సార్లు ఇలా ఇలా ఊపిని వాడిని తెలిసిందా అన్నాడంట. ఏంటమ్మా? 3 సార్లు నేను దీపాన్ని ఊపాను వాడిని తెలిసిందా అన్నాడంట. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఇలా క్రైస్తవులు తనకుండా అలా కూడా జ్ఞానాన్ని బట్టి నేనెంతో భక్తి పరులము మాకంతా తెలుసాను అనుకుంటున్నారు. కానీ సాతాను ఏం చేస్తాడంటే ఇల్లు ఊళ్ళంతా ఏం చేస్తున్నాడు, గుల్లగుల్ల చేసేస్తున్నాడు. అయినా వీళ్ళు ఏమంటారంటే మేము పట్టుకున్న దానికి 3 తప్ప 4 ఇవ్వమంటారు. ఏంటి? మేము పట్టుకున్న కుందేలకి 3 తప్ప 4 ఇవ్వమంటారు. లేఖనాలు మనం పరిశీలన చేయగలిగినప్పుడు, లేఖనం మనం పరిశోధించినప్పుడు బైబిల్ మనకి సాగి చెబుతున్న సత్యాలు. ఈరోజు దేవుని పిల్లలారా, నీ యొక్క ఉద్దేశం ఏమిటి, నీ యొక్క ఆలోచన ఏమిటి, అది దేవుడికి తెలుసు కనుక నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు చెప్తే మీరు జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనం సహాయం చేయండి. యెషయా గ్రంథం 58:14-18 యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉప్పుచుండు నీటి ఓట వలె ఉండేదాము. ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, వందనాలు రాజా, స్తుతులు చేస్తున్నాను. సహాయం చేయండి. ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చలేను ప్రభువా. మంచిది మాలో కొంచెం లేదు. 2024వ సంవత్సరంలో ప్రభువా 2వ వారం మమ్మల్ని ప్రవేశపెట్టాను ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కనికరించండి, కృప చూపించండి ప్రభువా. నీ సన్నిధి మాకు తోడు నడిపించి బలపరిచి దీవిస్తారని నజరుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిదమ్మా, కొంచెం జాగ్రత్తగా ఓపిక చేత అయిందా. ఎందుకంటే బైబిల్ గ్రంథము వాక్యం ఎప్పుడు నిరర్థకం కాదు. ఆ వాక్యంలో సత్యం ఉన్నది, ఆ వాక్యంలో సత్యం ఉన్నది, ఆ వాక్యంలో బలం ఉన్నది, ఆ వాక్యంలో శక్తి ఉన్నది. అది ఇక్కడ యెషయా గ్రంథంలో దేవుడు చక్కగా మాట్లాడు. యెహోవా నిత్యము నిన్ను నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ప్రణు బిడ్డలారా, తల్లిదండ్రులుగా మన పుట్టిన బిడ్డలు చిన్న బిడ్డలు అయినప్పుడు చిన్న చిన్న అడుగులు వేసేటప్పుడు తల్లి కానీ తండ్రి కానీ ఏం చేస్తారు చెప్పండి. వాళ్ళు చిన్న చిన్న అడుగులు వేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బిడ్డ చెయ్యి బట్టి నడిపిస్తూ ఉంటారు. కొంచెం కొంచెం వయసు వచ్చినప్పుడు కూడా ఏదన్నా ఒక మార్గం ఇటువైపు అటువైపు కావాలంటే తల్లి కానీ తండ్రి కానీ ఏం చేస్తారు? ఏ బళ్ళు వస్తాయో, ఏ లారీలు వస్తాయో, ఏ సైకిల్ వస్తాయో, ఏ వస్తాయని చెప్పి బిడ్డ చేయబట్టి ఇటువైపు అటువైపు ఏం చేస్తారు? నడిపిస్తూ ఉంటారు. నిజమే, మనం అందరము ఇక్కడ కూర్చున్నా మనం అందరము కూడా ఆయన పిల్లలమై ఉంటే యేసయ్య మనం ఏం చేస్తానన్నాడు? ఆయన నిత్యము నిన్ను నడిపించును. నిత్యము నిన్ను అంటే చేయ విడవక
నడిపిస్తానన్నాడు. ఎందుకు అంటే మనమందరము కూడా ఆయన పిల్లలము గనుక, ఆయన మనకి పరమ తండ్రి ఉన్నాడు కనుక ఆయన నిత్యము మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనం కూడా కొన్ని పరిస్థితులలో కొన్ని ఇక్కడ ఇబ్బందులు బట్టి మనమే ఏం చేస్తున్నాం ఆయనను విడిచిపెట్టి, ఎవరిని? నిన్ను నిత్యం నడిపించి నీ దేవుని విడిచిపెట్టి రకరకాల వాటి వైపు మొక్కు చూపుచు అటువైపు వెళుతూ ఉంటారు. అందులో ఒకటి చెప్తాను, మీరు జాగ్రత్తగా వినాలి. జ్వరం తగ్గుతుంది. ఎవరికి? మన ఇంట్లో ఒకరు జ్వరం తగ్గుతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళేవి తగ్గలేదు. అప్పుడు దేని ఆలోచిస్తాము? ఎవరు మంచి భూత వైద్యుడు ఉన్నాడా అండి? ఎవరు మంచి భూత వైద్యుడు ఉన్నాడా? ఎవరి దగ్గరికి వెళ్తే జబ్బు పోతుందని చెప్పి నిన్ను సృష్టించిన సృష్టికర్త దగ్గరకు వచ్చి విచారణ చేయదు. కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుని ఎక్కడ అని చెప్పేసి మంచి భూత వైద్యులు తీసుకొచ్చేసి వాళ్ళు చెప్పిన ఒకటే చెప్తారు, అమ్మా ఏంటి పరిస్థితి అని వీళ్ళు అడిగితే లేదని ఎవరో కాదు మీ పక్కింటి వెళ్ళి చేశారని ఏం చెప్తారు? అనుమానమే పెరిగిపోతుంది. ఇదే పెద్ద జబ్బు. ఏది? ఇప్పుడు జీవనాదేవుని చేయి విడిచిపెట్టి జీవనాదేవుని నడిపిస్తున్న మార్గాన్ని వదిలిపెట్టేసి దానాల వైపు, తాయిత్తుల వైపు, బాధ్యతల వైపు ఎడుతూ ఉంటారు. ఎందుకు? నా దగ్గరికి 2 బాధ్యతలు వచ్చారు, భూత వైద్యుడు. అక్కడ కూర్చుని ఒక ఆయన వచ్చారు, అయ్యా మీ ముందు మేము ఎందుకు పని చేయం. ఒక ఆయన అయితే రాజమండ్రిలో వచ్చేసరికి బంధువు వాళ్ళ అబ్బాయికి మ్యాటర్ వచ్చిందని బాగోలేదని ఏకాన్ని తీసుకొచ్చాయా, నా కొడుకు కాదు మీ కొడుకే అని చెప్పి వదిలిపెట్టిల్లారు. మనల్ని అంటారు, అరే మంత్రాలకి మరి ఆ మంత్రాలు ఆశిస్తూ ఉంటారు. ఏమా తల్లారా మీరు జాగ్రత్తగా వినండి. మన చక్కటి ఇల్లు దేవుడు మనకి ఇచ్చాడు. ఆ గృహంలో ముందు ఏం చేస్తాము? బూడిద గుమ్మకాయ కడతాం. దేవుడికి గుమ్మానికి రచ్చరేఖలు కడతాం. దేనికి? గుమ్మాలకి. ఇంటి ముందు ఏం పెడతాం? ఇంటి తల గుమ్మాలు ఏం పెడతాం? రక్కించి పప్పు పెడతాం, గ్యారమలు పెడతాం. వీటి వల్ల ఏమి రాకపోతాని చెప్పలేదమ్మా. దెయ్యాలు రాకుండా పోతాయి అని చెప్పేసి ఈ రకరకాల ఆచారాలు, సిద్ధాంతాలను ఆచరిస్తూ జీవగల దేవుడు మనం ఏం చేస్తున్నాం? విడిచిపెడుతూ ఉన్నాం. రాంచల విమర్శనం అనుకుంటూ వస్తాడు. ఏం చేస్తాడు? రాంచల విమర్శనం అనుకుంటూ వస్తాడు. నా జాతిని చూడమని వారి ముందు కూర్చున్నారు ఈ భక్తులు. ఎవడమ్మా? అన్ని జల్లైతే పర్వాలేదు అని క్రైస్తవులు చేసే పొరపాటు చెప్తున్నాను. ఆయన నిత్యము నడిపిస్తున్నాను అన్న దేవుని విడిచిపెట్టేసి మనిషి ఏం చేస్తారని క్రైస్తవులు ఏం చెప్తున్నారు వినండి. వాళ్ళు ఏం చేస్తారంటే రాంచలు తీసుకొచ్చి పావనతో పదాన్ని ముందేస్తే నీ జాతులు చెప్పుద్దని చెప్పి వాళ్ళు చెప్పిన మాటలు బట్టి వీళ్ళు ఏం చేస్తారు? అట్లనే చెక్కపిల్ల నేను ఒక 15-16 సంవత్సరాల వయసులో ఉంటాను. ఒక ఇంటికాడ కూర్చుంటాను. పిలిచింది రాంచల ప్రశ్నని. వాళ్ళు చెరకొచ్చి ఒక కాగితం తీసింది, చెప్పాడు దానికి సంబంధించిన మాటలు. నేను మంచం మీద కూర్చొని వింటాను. ఇవన్నీ వయసు చిన్నగలేండి, పెద్ద విషయం కాదు. అప్పుడు నేనన్నాను, మంచిదండి నేను చెప్పిన మాటలు బాగానే ఉన్నాయి, మరలా చిరకొచ్చి అదే కాగితం తీయాలి తీసుకుంటాండి అన్నాడు. అంటే ఊక నేను మళ్ళీ పెట్టాలి, డబ్బులు పెట్టాలి అన్నాడు. సర్లే డబ్బులు పెట్టేస్తాను, ఇప్పుడు తీసుకుని సేమ్ కాగితం తీయాలి. తీసుకుంటాను. అయితే ఒక షర్టు నీకు నాకు, నువ్వు ఉండొద్దు నేను ఉండొద్దు, ఇక్కడ ఇద్దరు ఎడకి వెళ్దాం. ఎక్కడికి? చిరక దగ్గర నువ్వు ఉండొద్దు నేను ఉండొద్దు, ఇద్దరు ఎడకి వెళ్దాం.
అప్పుడు శివపచారం చేయాలి. క్షమించండి, మీరు ఇలా మాట్లాడితే నేను బ్రతకలేను, ఏదో పొట్ట తెప్పుల కోసం ఇలాగా. దేని మీద నమ్మకం క్రైస్తవులకి? దేని మీద నమ్మకం? మా చెప్పండి, ఇది రియల్గా జరిగి స్టోరీ చెప్తున్నాను. దేని మీద నమ్మకం? చిలక పశువు చూపించేవాళ్ళు ఈనాటికి ఉన్నారు, పంచాంగాలు చూపించేవాళ్ళు ఈనాటికి ఉన్నారు. ఎవరు క్రైస్తవులు కాకపోతే నేనేమనుకోను, క్రైస్తవులు అయిన వారు కూడా, దేవుడు నమ్మినందుకు అనే వారు కూడా, సంఘంలో ఉండేవారు, సంఘ సభ్యులు ఉండేవారు కూడా ఈ చిన్న చిన్న విషయాలకు జీవాల దేవుని విడిచిపెట్టేసి తమకి ఇష్టమైన మార్గాలే ఎంచుకుంటున్నారు. పాత చర్చి దగ్గర ఉండగా ఉదయం సాయంత్రం చిన్నపిల్లలకి ఏదో నాకున్నా తెలియదు బట్టి చదువు చెప్తాను ఉండేవాడిని. ఒక ఆయన ఇక్కడ ఇంటికి కట్టుకున్నాడు, ఈ కట్టుకున్నాడు, పోయే దూరం అనుకుంటూ వచ్చాడు. ఈ దూరం ఈ పిల్లలందరూ చూసి ఏమనుకున్నాడు, దొరా నీకు అంత బాగానే ఉండదు, నరకోసం అవుతుందని నన్ను. ఏం కాసా నీకు నరకోసం అవుతుంది అన్నాడు. నీకేం తెలుసు అన్నాయి. మన ఫస్ట్ ఉండే ఎత్తు మాత్రం ఇది. ఏ మాత్రం ఇది? ఎత్తు మాత్రం. నీకేం తెలుసు అన్నా? దొరా మాకు కొండ దేవత చెప్పుద్ది, దేవత కొండ దేవత చెప్పుద్ది అన్నాడు. సరే మంచిది చెప్పుద్ది అన్నాడు. మా ఇంట్లో ఒకటి తీసుకురమ్మంటారని అడిగాడు. ఏంటని అడిగాడు. బైబిల్ మా ఇంట్లో ఉన్నాను, అప్పుడే బైబిల్ అన్నాను. తక్కువ వెళ్ళిపోయాడు. లేనిపోయి అనుమానం పెడతారు. మనకున్న రోగాలు లేని రోగాలని మనం కల్పించి చెప్పి మన దగ్గర ఏం చేయాలనుకుంటారంటే వాళ్ళు డబ్బు ఉందని ఆశపడుతూ ఉంటారు. ఈనాటి క్రైస్తవులు కూడా వాటిని ఏం చేస్తున్నారు? ఇలా ఏం చేస్తున్నారు? నమ్ముతున్నారు. నేనైతే నమ్మను. ఎందుకంటే నేను ఫస్ట్ నుండి ఏదో నా కథ క్రైస్తవుడైనా ఇటు ఏదో నాకేమాత్రం ఇష్టం ఉండేది కాదు. కనీసం చేయకుండా చూసుకున్నాడు కాదు. రాజ్యాంగ పశువులు, సోదులు, గీదులు ఇష్టం ఉండేది కాదు. ఏమా చాలా మంది వాళ్ళ అయినలో పోయిన అమ్మ నాన్న తమ్ముడో పొమ్ముడో చచ్చిపోతే సోదో అనుకుంటూ వస్తుంది. ఎవడు సోదు చెప్పేది? ఈ సోదరు మంది ఎవరు దిగుతారు? ఎవడమ్మా సోదరు మంది ఎవరు దిగుతారు? సోది చెప్పలు దిగుతారు. అసలు పక్కన కూర్చోండి, కొసరావు ముందుంటది. నీ సోదు కాదు, నా సోదు కాదు. ఇది పరాయి సోదు పాల్పడే తీసుకుని దారి మొహంలో కూర్చుంది. ఏమో పక్కన కూర్చుంది ఆపుతా ఉంటుంది. ఏది అసలు సోదు అడిగేది. ఇది ఎంత సోదరులు అండి వీళ్ళు. అసలు సోదరులకు వచ్చా క్రైస్తవులు? ఏమ్మా క్రైస్తవులు సోదరులకు వచ్చా? ఈ చెప్తే మంచోడు కాదు. ఏం చెప్తే? ఇలాంటివి చెప్తే మంచోడు కాదు. బైబిల్ ఏముంది? యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమైన నిన్ను తృప్తిపరచును. ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు, నీ చేయి చూపించవలసిన పని లేదు, రాజ్యం పసి అడగవలసిన పని లేదు. దారాలు తెచ్చుకుని కాలు కట్టుకునే పని లేదు, చేతి కట్టుకునే పని లేదు, మెడలో మంగళసూత్రాలు తీసుకునే పని లేదు. ఎక్కడండి? నా దగ్గరికి వచ్చిన అందరి దారాలు ఓడించి పక్కన పడే పెడతా నేను. ఎందుకు? బాబు నువ్వు ఎక్కడికి వచ్చావు? జీవన దేవుని దగ్గరికి వచ్చావు. దారాలు గీరాలతో నథింగ్. దేవుడు నిన్ను ఏం చేయగలుగుతాడు? బాగు చేయగలుగుతాడు, బ్రతికించగలుగుతాడు. ముందు అవి తీసి తనకి పైకి స్నానం చేసడానికి ప్రార్థన చేస్తాను. ఏంటమ్మా ఇప్పుడు ఏం నమ్మకం క్రైస్తవులకి? చెప్పండి అమ్మా, దేని మీద నమ్మకం? మన దగ్గర ఉన్న పిల్ల చెప్తుంది, ఎక్కడెక్కడ లంకపల్లి అక్కడ ఒక శక్తి వచ్చింది. ఆ శక్తి పిల్లలు విరగల వాడుతుంది. అదే ఇవి ఎక్కడ వచ్చాము? రాత్రి కూడా చూశారు కదా. మేము లంకపల్లి నుండి వచ్చాము. ఎందుకు వచ్చాము? నా దగ్గరకు వచ్చారు. నా పూజారి ఏం చేశాడు? పసుపు కుంకాలు ఇచ్చి దీన్ని బాగు చేశాడు. ఆ రోజు ఈ రోజు నేను ఏమలో ఉంటున్నాను. ఒక స్త్రీకి పురుషుడు కనుక మంగళసూత్రాలు ఎప్పుడేస్తే మెడలో కట్టాడో ఆ పురుషుడికి ఏమొచ్చింది? స్త్రీ మీద ఏమొచ్చిందండి? అది ఎగిరిన తగినా జుట్టు పట్టి బయటికి తీసినా మాట్లాడేటండి. పరాది ఎందుకని? తాడు కట్టడానికి. ఆ తాడు కట్టకపోతే ఆడెవడో, నువ్వెవడో, నేనెవడో, ఇంకోలేవు. అంతే కదా.
అనట్లేదు, నువ్వు లేదు నాకు మీ భర్తలు అనట్లేదా? మీరు చాలా అదృష్టవంతులు అనుకుంటున్నారు. ఇది ఏ చేసినందుకు మెడలో తాళి కట్టినందుకే వాడు తిట్టినా కొట్టినా జుట్టు పట్టి బయటకు తీసినా అణిగి మనం ఎందుకున్నారంటే ఆ తాళి చేసిన సిక్కు. ఏ తాళి చేసి సిక్కమ్మా? మెడలో కట్టుకున్న తాళి చేసిన సిక్కు. అలాగనే ఒక బుద్ధుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడి చేత నువ్వు ఏమైతే కట్టించుకున్నావో ఆ సైతానికి అంత అధికారం నీ మీద ఉంటుంది. ఎంత అధికారం? దానం కట్టించుకున్నప్పుడు ఆ సైతాన్ అధికారం అంతా ఎవరి మీద ఉంటుంది? నీ మీద ఉంటుంది. కనుక క్రైస్తవుల ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన మానేసి శివ దేవుని పాదాలు గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన బాగు చేయువాడని వారి కాలములో బ్రతికించగలిగిన శక్తి గల దేవుని చేతిలో నువ్వు ఉన్నట్లయితే ఆయన నిత్యముని న్యాయం చేస్తున్నాడు. చెప్పండి, ఆయన నిత్యముని న్యాయం చేస్తున్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. మా అర్థమవుతుందా? అలాంటి దేవుడిని వదిలిపెట్టేసి ఎవరో చెప్పిన మాటలు విని అక్కడ పోతే అది జరుగుతుంది, ఇక్కడ పోతే ఇది జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ తరలించుకోవడం తప్ప నీకు తగ్గేది మాత్రం లేదు. అలాంటి వాళ్ళు అందరూ నేను చూశాను. దేవుని సన్నిధి వచ్చి బాగుపడినాడు. నేను అంటున్నాను, ఎలాంటి జబ్బైనా సరే, డాక్టర్ సేవలు చేసిన కేసులైనా సరే, దేవుడు నాకు చెప్పిన మాటలు ఉన్నవి, ఆ ప్రకారం చేస్తూ ఉన్నాను, నడిపిస్తూ ఉన్నాను. నేను చెప్పిన రీతిలో ప్రార్థన చేయగలను. నిష్టం ప్రార్థన చేస్తే నా వల్ల కాదు. దేవుడు కూడా అలాంటి వారిని దర్శించడం, స్వస్థపరచడం. నేను చెప్పిన రీతిగా ఎవరైతే చేస్తున్నారో అది ఎలాంటి జబ్బులైనా సరే నా దేవుడు బాగు చేయడానికి శక్తిమంతుడు. నమ్ముతావా అంట? ఈ మాటలు నమ్మరు. వీటి మీద నీకు ఏమన్నదో ఏమన్నదమ్మా? నమ్మకం ఉండదు. కానీ దారాల మీద, తాయిత్తుల మీద ఏంటి ఏం కావాలి? ప్రార్థనే. మందులు మాత్రం మళ్ళీ పైగా కావాలి, దారాలు కావాలి. జీవుల దేవుడి కంటే దారాల్లో శక్తి ఉందా? దేవుడి కంటే దారాల దగ్గర శక్తి ఉందా? వీళ్ళ మూఢనమ్మకాలు ఏంటంటే ఆది మన పితల నుండి వస్తున్న ఆచారం. అంటే వస్తున్న ఆచారం అంటే ఏ ఆచారం? అది ఏ ఆచారం? నల్లపొడి కావాలి, లీటర్ సారాయి కావాలి,
నిమ్మకాయలు కావాలి, నీకెవరో చేశారు, నేను నీ ఇంటికి రావాలి, నీ ఇంటికి వచ్చి చూడాలి, మిమ్మల్ని బాగు చేయాలి. ఎంతమంది మీ సంఖ్య ఉన్నారండి? ఒక అవలాజ ఎంతమంది ఉన్నారు ఇంట్లో? మరి అందరికి ఏం కట్టాలి? ఏం కట్టాలమ్మా? మరి ఇంట్లో ఏం పాతాలి? మేకులు పాతాలి. ఇళ్లలో మేకులు కూడా పిలిచింది. మేకులండి మన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు తెలిసిన పొరపాటును బట్టి ప్రార్థన చేసుకుంటే ఫలానా చోట మీకు ఉంటే నిజంగా దొరికితే దొరికినాయి మీకు. అది ఎవరో తెలుసు? జీవముల దేవుడు తెలుసు. నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తలు విషయాలు వింటున్నా దేవుని పిల్లల ఈ నాటి నేను ఆ మూఢనమ్మకాలు ఏం చేద్దామమ్మా చెప్పండి. మరొక సిద్ధాంతం ఉంది మనోళ్ళకి. ఏంటంటే ఇంటి ముందు కలాబ్దాన్ని ముగ్గేయాలి. ఏమేయాలి? నేను మన లింగమ్మ ఇంటికి వెళ్ళి గొర్రెలు ప్రార్థన చేయాలంటే చూసుకుంటూ వెళ్తున్నా. అయితే పక్కనే ఉన్నాయి. ఎవరైనా 5 ఇల్లు 2 ఇల్లు అక్కడే దొరుకుతుందని చూసా. ఏదన్నా కదా మీరు ఓపెన్ చేసేగారు ఈరోజు అలాగే ఉంది కదా, మేమేమీ చేయలేదు. దేవుని స్తోత్రం అనుకున్నా. ఇలా క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు? కొంపల ముందు ఏం చేస్తున్నారు? ముగ్గులు వేస్తున్నారు. ముగ్గులు తేవస్తుందంట. అది హైందూ సహోదరుల నమ్మకం. ముగ్గు మీదకి వచ్చేది ఏమిటి? ఊట రోజు వేసేది ఏంటి? ముగ్గు వేస్తాడు కనుక ఆ ముగ్గు మీదకి వచ్చేది దెయ్యం. ఇప్పుడు మన ఇంటికి ఏది వస్తుంది చెప్పలేటన్నా? ఆశీర్వాదం మొదలు మన కంపలకి ఏమవుతుంది? శాపం తెచ్చిపెట్టుకున్నాం. మన శాపులను మనం తెచ్చిపెట్టుకున్నాం. ఒకడు అన్నాడు నాతోటి, ఆదానికి అలంకరణ అంట, అందమంట, ఇంటికి ముగ్గులు అందమంట. బలిమానుడు ఒక క్రైస్తవుడు. ఏంటి? ఆదానికి అలంకరణ అందమంట, ఇంటికట ముగ్గులు అందమంట. మాట్లాడంత క్రైస్తవుడు లెక్కేసుకోండి. 4 జాతరలు పోదలవాడు. తప్పు అని నేను ఖండిస్తున్నాను. నాలాంటి సేవకులు పర్వాలేదని దాన్ని సమర్థిస్తున్నారు. క్రైస్తవులు అందుకే నిజ క్రైస్తవులుగా మారుకున్నాడు. కారణం నాలాగా తప్పుగా ఖండించిన సేవకుడు ఉంటే ఇక సమాజం ఎప్పుడో బాగుపడేది. ఇలా సమాజం బాగుపడి ఉన్న కారణం ఏంటంటే నాలాంటి ఒక దౌర్భాగ్యులే నిజాన్ని బోధించలేక నిజాన్ని చెప్తే సంఘంలో భయం వేసిన వాళ్ళు సత్యాన్ని అసత్యంగా మార్చి మీరు ఏది చేసినా పర్వాలేదు అన్నట్లుగా సమర్థించేవాడు ఉన్నారే తప్ప అది తప్పు అని చెప్పగలిగిన వ్యక్తులు బహు తక్కువ మంది ఉన్నారు. నేనంటున్నాను, తప్పుని చెప్పడానికి కాదు దేవుడిని పిలిచింది, తప్పుని దిద్దటాన్ని దేవుడిని పిలిచాడు. ప్రజలు నడుతున్న మార్గమును మళ్ళించి సత్యమైన మార్గం నడిపించాలనే ఉద్దేశంతో నిన్ను ఒక సేవకుడిగా దేవుడు చెప్తే నువ్వేం చేస్తున్నావంటే మన కాసేవాడు, మన కాయకు బాధ్యత ఉన్నవాడు, మన కాయక ఆగంగా వదిలిపెడుతున్న సేవకులు ఈ రోజులు లేకపోలేదు. నేను చెప్పిన విషయాన్ని మీరు ఆలోచించండి. నేను అన్నాను మీరు బాధపడుతూ దయచేసి అలాంటి వారు ఎవరన్నా ఈ రోజు ఇక్కడ ఉన్నవారు ఉంటే ఆ మంత్రాలు తంత్రాలు కదా ఆశ పెట్టుకొనక దేవుని మీద మన ఆశ కలిగి ఉన్నాం. దేవుడు మన ఆశను తీరుస్తాడు అంటున్న వాక్యము. యెహోవా నిన్ను నిత్యము నడిపి క్షేమకాలమున నిన్ను తృప్తిపరచును. ఏమన్నాడమ్మా? క్షేమకాలమున బలహీనం ఉన్నప్పుడు, వ్యాధిగ్రస్తం ఉన్నప్పుడు దేవుడు నిన్ను తృప్తిపరచును, నీ ఎముకలను బలపరుచును. ఎందుకనంటే దేవుని కోపాగ్ని మన మీద రంగులు కనుక ఆరోగ్యం నా శరీరం విడిసిపోయినది, నా ఎముకలలో స్వస్థత లేదు. 35:3 సంకీర్తన గ్రంథము 38:3 సంకీర్తన గ్రంథము. నీ కోపాగ్ని నా మీద రంగులు కనుక ఆరోగ్యం నా శరీరం విడిసిపోయినది, నా పాపం బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నేను మొయ్యలేదు బరువు వలె నా తల మీద మోపబడి ఉన్నది. చాలా మంది తలనొప్పి, మెడ నొప్పి, నరాలు అవుతున్నాయి, కళ్ళు బిగుతున్నాయి. జోడు మార్చు జోడు. ఏంటి? జోడు మార్చు జోడు. అసలు ఎందుకు వచ్చింది ప్రభావ? నా పాపం మీద అడగలేదు.
పాపం ఎక్కడికి ఎక్కింది? నెత్తికి ఎక్కింది. నెత్తి మీద ఎలా ఉంది? 50 కేజీలు కొనుపెట్టినట్టు ఉంది. ఎవరి పాపం? నువ్వు చేసిన పాపం, నువ్వు చేసిన మోసం, నువ్వు చెప్పిన అబద్ధం, నువ్వు తిరిగిన గాలి తిరిగిన వల్ల ఆరోగ్యం క్షీణించిపోయినది. ఎముకలు ఏమలేదు, స్వస్థత లేదు. స్వస్థత లేదని ఏం చేస్తున్నావు? ఆరోగ్యం లేదని ఏం చేస్తున్నావు? చెప్పారు కదా ఎక్కడికెక్కడ పోతున్నారని. అసలు ఎందుకు వచ్చింది ప్రభావ? నా పాపం మీద నీ ఇంత బలహీనం ఉన్న కారణం ఏంటని చెప్పేసి ఆయన పాదాల దగ్గరకు వచ్చి తన తప్పులు సరి చేసుకుంటే దేవుడు తప్పులు సరిగా వారిని ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. బాగు చేస్తాడండి. మన సంఘంలో ఎంతమంది లేరని అంటున్నారు. తిరిగి ఆశ్చర్యపోయి ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే ప్రభు కనికరించి బాగుపడ్డాడు. ఎంతమంది లేరు మన సంఘంలో? పట్టుకోవాల్సింది నువ్వెక్కడ పడిపోయావో ఆ స్థితిని దేవుని దగ్గర సరి చేసుకుని ఒప్పుకోగలిగితే నీకు జోడాల్సిన. చాలా మంది జోడు తీసి పక్కన పడేశారు. ఎందుకు? ఏం చేశారమ్మా? తలపోటని, మెడ రావుతుంది అని, కళ్ళు బిగుతుంది అని జోడు ఏం చేశారు? పీక వారు వాడేసారు. ఎక్కడికి వచ్చిన తర్వాత, మన దగ్గరకు వచ్చిన తర్వాత తల నొప్పి, కళ్ళు లాంటం, మెడ లాంటం. నీ దోషాలను మెడ మీద ఎక్కి కూర్చునేట. ఆ వాక్యం చదువుతారు, నేను చెప్పను. పాపం ఎత్తి మీద ఎప్పుడులాగా ఉంది. నీ దోషాలను మెడ మీద ఎక్కి కూర్చునేట. అందుకే మెడనాలు లాగుతున్నాయి. బైబిల్లో ఉన్న మాట నేను బయట మాట చెప్పట్లేదు. బైబిల్లో మాట చెప్తాను, ఏనండి. సత్యమని తెలుసుకోనండి. నీ వల్ల కాకపోతే నా దగ్గర నేను చెప్పాను, ప్రార్థన చేయి, దేవుడు నిన్ను బాగు చేయగలుగుతాడు. ఆయన శక్తిమంతుడు. నేను ధైర్యంగా చెప్తాను. నేను ధైర్యంగా అవసరమైతే తిండి తిప్పలు మానేసి నీకోసం నేను ఉపవాసం ప్రార్థన చేస్తాను. నా దేవుడు శక్తిమంతుడని నేను నిరూపించగలుగుతాను. నేను ఇచ్చేది చూశాను. 1:14 విలాప 1:14 గుర్తుండని సోది కబుర్లు చెప్పంటే 3 సంవత్సరాలు మాట చెప్తారు. ఎప్పుడు మాట చెప్తారు? పనికిరాని మాటలన్నీ మనసులో పెట్టుకుంటారు. పనికి వచ్చేది పక్కన చెప్తారు. ఎన్నిసార్లు చెప్పని వాటిలో మీకు అన్ని బైబిల్, అందరూ బైబిల్ అందులోనే ఉంటాయి. గట్టి చదవాలి. కాడి కట్టినట్టుగా ఆయన నా అపరాధములను కట్టి ఉన్నాడు. నా పైన నా మెడ మీదకెక్కాను. నా బలమును ఏం చేశాడంట? ఏమా ఇప్పుడు ఎక్కడికి ఎక్కినాయి పాపాలు, దోషాలు ఎక్కడికి ఎక్కినాయి? నీళ్ళున్న బలం అంతా ఏమైపోయింది? నీళ్ళున్న బలం ఏమైందమ్మా? క్షీణించిపోయింది. అంటే నువ్వు వ్యాధిగ్రస్తులు అయిపోయావు, శాపగ్రస్తులు అయిపోయావు, బలహీనుడు అయిపోయావు, బలహీనురాలు అయిపోయావు. ఎందుకు వచ్చింది జబ్బు అంటే నువ్వు తిరిగిన గాలి తిరుగుడు వల్ల, నువ్వు చేసిన పాపం వల్ల, నువ్వు చేసిన మోసం వల్ల, నువ్వు చెప్పిన అబద్ధ సాక్షి వల్ల. ఎంతమంది క్రైస్తవులు నిజ జీవితాన్ని మర్చిపోయి, నిజ జీవితాన్ని వదిలిపెట్టి తన్నుకు తానుగా వ్యాధిగ్రస్తులుగా, కుటుంబాన్ని శాపగ్రస్తులుగా మార్చుకున్న 2 మందో ఉన్నారు. మన సమాజంలో చూస్తున్నాం. మన కళ్ళ ముందు ఎన్నో జరుగుతున్నాయి. భర్త భార్యను మోసం చేయటం, భార్య భర్తను మోసం చేయటం, భర్తను అక్రమ సంబంధాలు పెట్టుకోవటం స్త్రీలు, భార్యను అక్రమ సంబంధాలు పెట్టుకోవటం పురుషులు, బిడ్డలు తల్లిదండ్రులను మోసం చేయటం. ఇదంతా ఎందుకు వచ్చింది నీకంటే? ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? నీ నాశనానికి వచ్చింది. ఎందుకు వచ్చింది? నీ నాశనానికి వచ్చింది. నీలో ఉన్న బలం ఏమైపోయింది? నీలో శక్తి ఏమైపోయింది? నశించిపోయింది. అందుకంటే నీ కోపాగ్ని వలన ఆరోగ్యం నా శరీరం విడిచిపెట్టిందేవా. నేను చేసిన పాపం బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా ఎముకలలో స్వస్థత లేదు. అక్కడ అన్నాడు, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమునైన నిన్ను తృప్తిపరుచును, నీ ఎముకలను ఏమా నీ ఎముకలను నువ్వెలా ఉంటావు? నీరు కట్టిన తోట నేను ఎల్లప్పుడూ ఉప్పుకుసుండు నీటి మూట వలె ఉంటావు. అంటే నీటి కాలం ఏరున నాటబడిన చెట్టు ఏ రీతిగా ఉంటుందో నీ జీవితం ఎప్పుడు కూడా పచ్చగా ఫలించే వారిగా దేవుడు నిన్ను ఎప్పుడు నిత్యమైన నిన్ను నీటి ఒడ్డున నాటుతాను. రోజు నింటున్న దేవుని పిల్లలారా,
క్షామకాలంలో దేవుడు నీతో మాట్లాడాడు. అన్ని బాగున్నప్పుడు దేవుడు నిన్ను దర్శించి మాట్లాడాడు. అయితే నువ్వేం చేశావు? ఆయన మాటలు త్రోసిపుచ్చావు. ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారం నడవలేదు. ఇందులో దేవుని పిల్లలారా, మనుషులు చేయు ప్రతి పాపము దేహమునకు ఇప్పుడు జరుగుతున్నది. జాగ్రత్త జరిగించు తన సొంత దేహమును హానికరంగా జరిగిస్తున్నాడు. ఎక్కడైనా మాట చూడండి. జాగ్రత్త జరిగించు ప్రతి వాడు జాగ్రత్తను దూరంగా పారిపోయి మనుషులు చేయు ప్రతి పాపము దేహమునికి వెలుపల ఉన్నది. జాగ్రత్త చేయబడు తన శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మనుషులు చేసే ప్రతి పాపము దేహం వెలుపల ఉన్నది, కానీ కావాలనుకుని తన సొంత దేహంతో చేసే పాపము ఆ మనిషిని బలహీనపరిచినది. ఒకసారి ఇంటికి వెళ్ళా నేను. నాతో చెప్పింది, నాన్నగారు మేము కాలేజీలో చదివేటప్పుడు ఒక ఆయన ప్రేమించాం, మరి అతన్నే పెళ్లి చేసుకున్నాను. నాకు ఇద్దరు ఆడపిల్లలు వచ్చారు. ముందు పుట్టిన పిల్ల బాగానే ఉన్నది, తర్వాత పుట్టిన పిల్ల మోగమ్మాయి అయింది. ఏంటి కారణం అని అడిగింది. ముందు అమ్మాయి బాగానే పుట్టింది, తర్వాత పిల్ల మోగమై పుట్టింది. నేను ఎవరిని చేసుకునేది, నేను ప్రేమించాలని చేసుకున్నాను, ఇదేమన్నా తప్పు అని అడిగింది. అంటే డౌట్. మంచిదేనమ్మా, ప్రేమించిన వాడిని నువ్వు చేసుకున్నావు, నేను కాదంటలేదు. ప్రేమించిన వాడు పెళ్లి కాకుండా మీ ఇద్దరు కలిసారా అన్నా. చాలాసార్లు కలుసుకున్నాను. ఆ పాపం మీ పిల్లలకు చెప్పడం రియల్ స్టోరీ. స్టోరీది రియల్ స్టోరీ. అందుకే నీకు ఏం పుట్టింది? మోగ పిల్ల పుట్టింది. ప్రభు దగ్గర ప్రయాసపడి ప్రార్థించి, అవును ప్రభు, నా పాపము, నా భర్త పాపము నా పిల్లలు మూడు పిల్లగా పుట్టడం కారణం అని చెప్పి ప్రార్థించేయమని చెప్పాను. ప్రభు బిడ్డలారా, అర్థం కాని విషయాలు చెప్తే అపార్థం చేసుకునే వ్యక్తులు లేకపోలేదు. అందుకే బైబిల్ ఉంటుంది, జాగ్రత్త ధరించే ప్రతివాడు తన సొంత దేహమునకు హానికరంగా జాగ్రత్త. అంటే పాపము జరుగుతున్నది, నీకు మేలు కలిగి ఉండటకు కారణము నీ పాపమే అన్నాడు దేవుడు. ఏమన్నాడు? మేలు కావాలని, స్వస్థత రావాలని, బాగుపడాలని, ఆ కుటుంబం మంచిగా ఉండాలని ఆశపడుతున్నావు, మంచిదే, తప్పు కాదు. ఎందుకు కుటుంబం ఈ రీతిగా ఉంది, ఎందుకు నేను బలహీన అయిపోయాను, ఎందుకు నా కుటుంబంలో ఈ శోధన ఇబ్బంది వచ్చింది, నా పాపం ఏది అని అనగలిగితే దేవుడు తప్పనిసరిగా నిన్ను చూపించి లేవనెత్తగలుగుతాడు. ఆ వాక్యమే యెషయా గ్రంథంలో అంటున్నాడు, ఆ క్షామకాలం ఆయన నిన్ను తృప్తిపరచును, నీ ఎముకలను బలపరచును. నువ్వు ఎలా ఉంటావు? నీరు కట్టిన తోట వలెను, ఎల్లప్పుడూ ఉబుకుసును నీటి ఊట వలె ఉంటామన్నాడు. ఎంత చక్కటి మాట్లాడేది బైబిల్. నాటి క్రైస్తవులకి ఈ మాట ఏమంటున్నాడు? ఇల్లేమా గుడికి, విన్నామా వాక్యం, వచ్చామా, చూస్తున్నామా టీవీ, వింటున్నామా జోకులు, సీరియల్, సినిమాలు, పిచ్చి పిచ్చి అన్నీ మనసు నిండా పెట్టుకుని ఏదో పైకి మాత్రమే క్రైస్తవులుగా చలామణి అవుతున్నాం. రైతు మీరు ఆలోచించండి ఈ మాట. నా దేవుడు ఎప్పుడు అబద్ధం చెప్పడు, ఎప్పుడు మీకు కిడి చేయాలనుకోడు, ఎప్పుడు చేస్తాడు మీరు కీడంటే ఆయన చెప్పిన మాట వినకుండా ఇన్నిసార్లు గద్దించని లోపడకపోతే తిరుగులేక అటు రాసిన. అందుకే నా కోపం నీ మీద అనుకున్నది. ఏమన్నాడు? నా కోపాన్ని నీ మీద అనుకున్నది. అందుకని ఈ యొక్క దేహం ఆరోగ్యం అయిపోయింది, క్షీణించిపోయింది, క్షీణం తీసుకొచ్చావు. నీ ఎముకలు లేవలేదు, పావు గంట కూర్చోలేదు.
కూర్చుని కాడ ఎక్కాలంటే లేదు, ఒక 1 కిలోమీటర్ నడవాలంటే నడవలేదు. ఏమైపోతుంది, నడవడానికి ఓపిక లేదయ్యా, కాళ్ళు నొప్పులకి నొప్పులు, ఏ నొప్పులు, నొప్పులు, నడువు నొప్పి, ఏ నొప్పులు, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఎందుకు వచ్చింది? నీ పాపం పాపం నిన్ను పసిగడుతుంది, పాపయ్యని పొసగడుతుంది, పాపం నిన్ను పసిగడుతుంది, పాపయ్యని పొసగడుతుంది, ముసి ముసిలా పొసలో పడుతూ కసిరేలా కాటేస్తుంది, ముసి ముసిలా పొసలో పడుతూ కసిరేలా కాటేస్తుంది, కసిరేలా కాటేస్తుంది. లోకంలో లోకంలో ఇప్పుడు ఏరైపోవాలి, ఎక్కడ నుండి? లోకం నుండి ఎక్కడికి రావాలి? జీవుల దేవుని పాదాల చెంతకు రావాలి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని పాడు చేయను. మోసపోవద్దు. నీ యొక్క స్నేహం, నీ యొక్క సహవాసం, నీ యొక్క సంబంధం నువ్వెవరితో ఉంటున్నావు ఆలోచించాలి. ఎందుకంటే 6 ఏళ్ళు సహవాసం చేస్తే మనకు మంచి మంచి సూక్తులు చెప్పినట్టు పెద్దలు చెప్పిన సూక్తులని ఒక తాగుబోతుతో సహవాసం చేస్తే ఏమైపోతాడు? తాగుబోతాడు అవుతాడు. ఒక పేకడాలతో సహవాసం చేస్తే ఏమవుతాడు? పేకడాలు అవుతాడు. ఒక ఎబిసాలతో సహవాసం చేస్తే ఏమవుతాడు? ఎబిసాలు అయిపోతాడు. అందుకన్నాడు మీరు మోసపోవద్దు, మంచి వారితో స్నేహం చేయటము మొదలుపెట్టాలి. వాళ్ళ నోట మంచి మాట్లాడు. తాగుబోతులు నువ్వు మాట్లాడితే వాళ్ళు ఏమంటాడు? అయ్యగారు నేను ఎంత తాగుబోతుడైనా యేసు ప్రభు నా హృదయంలో ఉంటాడండి. వాడు అక్కడి నుంచి మాట్లాడితే ఇక్కడ నేను నిలబడలేను. కడుపంతా కుడితోటి కప్పు పడతా ఉండదు మాట్లాడుతుంటే యేసు ప్రభు గారు వచ్చాడ. ఎక్కడ ఉంటాడంట చెప్పండి? హృదయంలోనే ఉంటాడంట. వాడు నమ్మకం నేనేం చేయను. ఎవరు నమ్మకం? వాడంతా చెడ్డ కంపు పడుతుంటాడంట. ఆయన హృదయంలోనే ఉంటాడు. నాకు ప్రభు ఎప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉంటాడండి? అలాంటి మూఢనమ్మకాలతో బ్రతికే వారి నాటి సమాజంలో చాలామంది. దయచేసి నా మాటలు ఆలకించండి, ఉన్న విషయాలను అర్థం చేసుకున్నాం. ఎందుకంటే నా దేవుడు అంటున్నాడు, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలంలో నిన్ను తృప్తిపరచును. ఇలా పాపాలు ఎక్కడికి చెప్పాను? నెత్తి మీద 50 కేజీలు బరువు పెట్టినట్టు ఎందుకు నీకు ఏమొచ్చింది? తలనొప్పి. మెడలు ఎందుకు లాగుతున్నవి? నీ అపరాధాల దోషాలు మెడ మీదకి ఎక్కినవి. నీ శక్తిని, నీ బలాన్ని అంగేసినవి బలహీనపరుస్తున్నవి అని ఏమైనా బైబిల్లో విషయాలు బైబిల్లో చెప్తాను. అవునా కాదా? అవునా? మనకున్న మీడి జ్ఞానంతో మా చిన్నప్పుడు అంతా తెలుసు అండి, బైబిల్ అంతా తెలుసు. సండే స్కూల్కి వెళ్ళాం. మా నాన్న క్రైస్తవుడు, మా తర్వాత క్రైస్తవుడు. వాళ్ళు ఇలానే చేశారు. ఏ భక్తి? సాలి భక్తి చేసి మూఢనమ్మకాలను ఆశ్రయించి జీవన దేవునికి దూరమై శాపగ్రస్త జీవితాలు జీవించి చచ్చి వాళ్ళు ఎక్కడికి పోయారు? ఎక్కడ పోయారు? నరకానికి పోయారు. మళ్ళీ నీకు నిజాయితీ బ్రతకని వ్యక్తి దేవునితో ఉంటాడు. చిన్న ఉదాహరణ చెప్పి ఆపేస్తాను. నాలాంటి ఫస్ట్ గారు పక్క గ్రామానికి సువార్త ప్రకటించడానికి వెళ్తూ ఉన్నాడంట. బళ్ళు సైకిల్ గీకులు ఉన్నాయి కానీ ఆయనకు అన్ని ఆత్మే కదా. 4 సంవత్సరాలు తిరిగాయి. ఎక్కడికి? రాయచూరు నడుచుకోండి, 25 గ్రాములు నడుచుకోండి. కనీసం బండి వచ్చిన చేయి పెట్టుకున్నారు. వాళ్ళు చేయి పెడితే మనసులో ఏం బాధ తెచ్చుకుంటారు, తిట్టుకుంటారు. ఎవరన్నా దయదలిచి ఆపి ఎక్కమంటే ఎక్కువ, మళ్ళీ అబద్ధం అనుకోవడం. వాళ్ళుగా ఆపి ఎక్కమంటే ఎక్కువ కానీ నేను పొరపాటు చేపెట్టి ఆపడం కాదు. 4 సంవత్సరాలు జరిగింది కాళ్ళ. నన్ను దేవుడు పరీక్షించాడు. ఆయన ద్వారాలు నడిచాడు. ఇలా కాళ్ళు నాటకం కాదు. ఎక్కడ దొరుకుతున్నామా చెప్పలేండి.
ఆ ఎలా కాలు నడకడానికి నేను విశ్వాసంతో నేను జీవిత యాత్రను సాగించాను. ఇలా కాలు నడకను కాదు, కాలుగా చెప్తున్నాను. నేను నమ్మిన దేవుడు అంత శక్తివంతుడు. మీరు నమ్మిన దేవుడు శక్తివంతుడే, కానీ మన దగ్గర ఏం లేదు, తగిన భక్తి లేదు. వెళుతూ ఉండగా దాని పక్కన పెద్ద సమాధి కనపడినది. ఒక సమాధి మీద రాయబడిందంట, మత్తయి గారు ప్రభునందు నిద్రించాను. ఇంటున్నారా తల్లిగారా, విన్నారా? మత్తయి గారు ప్రభునందు నిద్రించాను రాయబడి సేవకుడు వెంటనే ఇలా సమాధి పక్కన మోకరించిన, ప్రభువా ఈ మత్తయి గారు ఎంత భక్తుడు, ఇన్ని సంఘాలు కట్టాడు, ఇన్ని చర్చిలు కట్టాడు, ఇన్ని ఆత్మలు ప్రభావం మీ దగ్గర నడిపించాడని వేదంతో ప్రార్థన చేస్తున్నాడంట. బాగా 12 గంటల టైంలో ఒక మామగారు లేట్గా గేమ్లో చెప్తుందంటారు. దాన్ని చూస్తే తెల్లటి బట్టలు వేసుకుని ఎక్కడ మోకరించాడు. అయ్యో నేను మెంటలుడువా మంచోడువా, ఎవడన్నా ప్రార్థన ఊళ్ళో పార్టీ చేస్తాను, కానీ ఏంటో ఆ సమాధి పక్కన ప్రార్థన చేస్తాను చెప్పేసి వెళ్ళి ఆ మామగారు నిలబడిందంట. మామగారు చూసామా, నేను మెంటలుడు కానీ మంచోడే, ఈ రాత్రి మీ ఊళ్ళో సోర్పు ప్రకటించాలని వస్తున్నానమ్మా, కానీ మత్తయి గారు సమాధి మీద మత్తయి గారు ప్రభువును నిద్రించిన రాయబడుతున్నా. నేను ఎంత భక్తిపరుడు, అలాంటి భాగ్యం నాకు కావాలని ప్రభుని బ్రతులాడుకున్నాను అమ్మా అన్నాడట. ఏమన్నాడు? ఎవరు బాబా, అది భక్తులు కాదు, సేవకుడు కాదు, సంఘాలు కట్టలేదు, చర్చిలు కట్టలేదు, నాటు సారా తాగి గుడి తినేసి వచ్చాడు అన్నాడు. ఏం తాగి వాడు ఎంత చచ్చినా, ఎయిడ్స్ మీద చచ్చినా, టీవీ జబ్బు చచ్చినా, తాగి శరీరం అంతా పాడైపడి చచ్చినా సమాధి మీద ప్రభునందు నిద్రించాను. ఏంటమ్మా? ప్రభునందు నిద్రించాను. మరి ఆడు సత్యం సంవత్సరానికి మళ్ళీ జ్ఞాపకార్థం, నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. ఈ యొక్క పాస్టర్ తెలుసు, ఆ గ్రామస్తులు తెలుసు, వాడు ఏడ్చినంతో చచ్చాడని, తాగి చచ్చాడని. మళ్ళీ జ్ఞాపకార్థం కూడుకు పెడితే వీళ్ళు చేసేవాడు ఏంటి? నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. పాస్టర్ ఫలం, సంఘానికి పలహారం. అర్థమైందా? కంటి గుడిలో నేను వెళ్ళి 4 సంవత్సరాలు ఉన్నాను. కొంతవరకు అక్కడ నేను ఏం చేసేది, అరికెట్టాను. దాన్ని ఈ జ్ఞాపకార్థాలు. వాడేమో పాపంలో చచ్చిపోతే ఈడేమో బాగా చేసేదండి. అసలు నీతిమంతులు ఎవరు ఉన్నారు? యేసు ప్రభు గారు తప్ప నీతిమంతులు ఒక్కడో లేడు. ఒకడు ఉన్నారంటే ఆయన క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధుగా మార్చబడి పరిశుద్ధమైన జీవితం జీవించగలిగిన వాళ్ళు నీతిమంతులు ఎంచబడి. ఈ తాగుబోతుడికి ఎందుకు నీతిమంతులు జ్ఞాపకం చేసుకుని ఆశ్రయించడం? ఆనాడు ఈనాడు సంఘాలు జరుగుతున్నారు. అదే ఏంటమ్మా మైకి అవుతుందంటే ఆ పరాశర జ్ఞాపకార్థం నేను ఏం కూడా సిగ్గు సేవలు ఏమి లేదు. నీ క్రైస్తవులకి తెలుసుకోవాల్సిన విషయాలు బైబిల్ గ్రంథంలో చాలా. ఏ కుటుంబంలో జ్ఞాపకార్థాలు చేస్తున్నారో ఆ కుటుంబానికి దేవుని శాపం. ఇంకా చెప్తున్నాను, చచ్చిన పేరట బతుకున్న ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారండి? చచ్చిన పేరు చెప్పుడు బతుకున్న ఏం చెప్తున్నారు? అరే చాలా మంచోడ్రా, ఆవిడ జ్ఞాపకూతులు పోయారు. నువ్వు నాటకి కాదు, 3 గజలు వచ్చిన వాడు చూడు. ఎవడు చచ్చినోడు చూడు, నాకేం పెట్టాలని అడగరు. బతుకున్నప్పుడు బాగు చెప్పలేదు. ఆయన హాస్పిటల్ తీసిన వైద్యం చేయించలేదు. ఒక 6 నెలలు మంచంలో నీకు ఎప్పుడు చెప్తారా అని ఎదురు చూసింది. ఎవడు? భార్య ఎదురు చూసింది. ఎందుకు? అన్నీ ఎవరు చేయాలి చెప్పలేదమ్మా. అన్నీ ఎవరు చేయాలి? 1 2 ఏమేం చేయాలి? చేసేటప్పుడు కావాల్సిన ఇష్టాలు వచ్చి వీడు ఎప్పుడు చెప్తాడా అని ఎదురు చూసి ఏమా చచ్చినప్పుడు మొదలేసి నా దేవుడు అమ్మని అక్కడ అందరూ పోగలుగుతారుగా. వీళ్ళందరూ ఎలా అని నా దేవుడు మళ్ళీ పూలు పెట్టుకుంటూ ఒప్పుకోడు. అదమ్మ నా దేవుడు
ఏ పూలు పెట్టుకుంటే అవసరమా? అవసరమా? ఆ ఏమన్నా చీర కట్టుకుంటే ముప్పులు కాదమ్మ నా దేవుడు. సిగ్గుమాలి క్రైస్తవులండి. నాటి సమాజం చెడిపోవడానికి కలిగిన కారణం ఏంటంటే నలంటి వారు దానికి కాదు. నలంటి వారు దానికి చెప్తున్నాను. నడిపించే నాయకుడు ఆయన సంఘం సన్మార్గంలో నడుస్తుంది. వాళ్ళే ముందుండి ఏం తప్పు లేదమ్మా, మన దేశ సంప్రదాయ ప్రకారం మనం అన్నీ చేయాలంటే వీళ్ళలో సీతను ఎప్పుడు వస్తుంది, వీళ్ళు సత్యం ఎప్పుడు తెలుసుకుంటారు, వీళ్ళు మంచి మార్గం ఎప్పుడు వస్తారు. కనుక ఈరోజు పిల్లల ఈ మాటలు మీ మనసులో పెట్టుకోండి. మీ పక్కింటితో కూడా చెప్పండి. ఏమని చేయకూడదు? బైబిల్లో ఉందా? అది ఉంది. మా నాన్నగారి దగ్గర నా దగ్గర రాడు, నా దగ్గర రాడు. ఎందుకో తెలుసా? నా దగ్గర తూతుగా ఆడేస్తాను. ఏం చెప్తా? చూపిస్తాను, వాక్యం చూపించి మాట్లాడతాను. కనుక ఇటు విషయాలు కొంచెం మీరు లోతుగా ఆలోచించి మీరు ఎంచుకోవాల్సిన మార్గం సరైన మార్గం ఎంచుకుంటే నా దేవుడు నిన్ను నిత్యమో నడిపిస్తాడు. క్షేమకాలం నిన్ను తృప్తిపరచు, ఎంతో బలపరచి నీరు కట్టిన తోట వలె నువ్వు ఎల్లప్పుడూ ఉప్పుకుసుండు నీటి ఓట వలె ముందు. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకున్నావు. ప్రార్థన. పరిశుద్ధుగా వందనాలు, మీకే స్తుతులు చేస్తూ ఉన్నాను. నిజమే ప్రభువా, ఎంత గొప్ప దేవుడు కలిగి మేము అందరూ మీ ఎంతో ధన్యవాది నాయన. తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి. మిమ్మల్ని విడిచి లోక సంబంధం వాటి కోసం పరుగులెత్తి మా జీవితాన్ని పాడు చేసుకున్న ప్రభువా, ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో మీ సన్నిధి కోసం దయతో క్షమించి సహాయం చేసి చెప్పిన మాటలు పెట్టిన హృదయాలు దాచుకోండి. వాక్య ప్రకారం జీవించడం మీ కృప చూపించి మీ కృప భద్రపరచమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. Like, share, comment, subscribe.